హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్లెస్సీ లైఫ్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఈరోజు నేను ఈ వీడియో చేయడానికి కారణము, ఫస్ట్ యూట్యూబ్ స్టార్ట్ చేసేవాళ్ళు ఫస్ట్ ఏమి అంటే ఇప్పుడు యూట్యూబ్ కావాల్సినవి థింగ్స్ ఉంటాయి కదా, అంటే ఎక్విప్మెంట్స్ అవి ఏం వాడాలి అసలు అనేసి నేను ఈ వీడియో ద్వారా మీకు షేర్ చేస్తాను. ఫస్ట్ నాది యూట్యూబ్ జర్నీ అనేది అసలు నేను ఏం తీసుకోలేదు. జస్ట్ ఒక మొబైల్, ఇంకా మొబైల్‌తోనే తీసుకోవడం అంటే చాలా కష్టము. ఇంకా అంటే మనము ఫ్రంట్ వీడియోస్, బ్యాక్ వీడియోస్ అంటే మామూలుగా కుకింగ్ వీడియోస్ చేసేటప్పుడు నేను చాలా కష్టపడ్డాను. అంటే అసలు మనది మనమే అంటే నాకు నేనే చేసుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉండేది. వేరే వాళ్ళు తీస్తే బావుంటది. కాకపోతే ఎప్పుడు మనకి ఎవ్వరు అవైలబుల్‌గా ఉండరు. కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే నేను చేసిన తప్పు ఎవ్వరు మిస్టేక్ చేయొద్దనేసి నేనైతే ఈ వీడియో అయితే ఈ వీడియో అనేది చేయాలని అనుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఎందుకంటే నేనైతే చాలా ఫేస్ చేసినా అసలది ఎప్పుడెప్పుడో తీసుకోవాలని అనుకున్నాను. ఇక నేను అప్పుడు స్టడీ చేస్తున్న టైంలో గూడా ఇప్పుడు మనకి అది సెల్ఫీ స్టిక్ గానీ, ట్రైపాడ్ గానీ కావాలని నేనైతే అనుకున్నాను. కాకపోతే అసలు నా ఛానల్ ఎవరు చూస్తారు అనేసి నేను అంటే ఇంకా అంత ఏం పోతదిలే అనేసి కొంచెము నెగ్లిజెన్స్ గూడా చేసినా. కాకపోతే అట్లా అనుకోకూడదు, కానీ వీడియోస్ పెట్టాలని చాలా ఉంది నాకు. మంచిగా యూట్యూబ్‌లో సక్సెస్ గావాలి అనేసి ఎవరికైనా ఉంటది. కాకపోతే అది కావాలంటే దానికి అంటే కొన్ని మనము తీసుకోవాలి. అంటే వస్తువులు గూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంక నేను ఇంకా వాయిస్ అనేది ఇప్పుడైతే నేనైతే మైకు లేకుండానే మాట్లాడుతున్నాను. కాకపోతే మనము ఇప్పుడు ఫ్యాన్ వేసినప్పుడు మనకి అంటే మనం ఖచ్చితంగా వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే ఫ్యాన్ ఆఫ్ జేయాలి. అదే ఇప్పుడు మనం ఒక పబ్లిక్‌లో ఫ్యామిలీలో ఉన్నాం. ఇంకా వాళ్ళను కొద్దిసేపు ఆగండి 5 మినిట్స్ ఆగుతారు. కాకపోతే 15 మినిట్స్, 20 మినిట్స్ అనేది వెయిట్ చేయలేరు గదా! అప్పుడు మనకు వైర్‌లెస్ మైక్రోఫోన్ అనేది కంపల్సరీ అవసరము. ఎందుకంటే వాయిస్ గూడా మంచిగా క్లియర్‌గా ఉంటేనే వినే వాళ్ళకి గూడా చాలా బావుంటుంది. అందుకనేసి ఇగో నేనైతే ఇది మీషోలో అయితే ఆర్డర్ జేసుకున్నాను. ఇది వైర్‌లెస్ మైక్రోఫోను K9 అనేసి మనకి చార్జర్ గూడా వస్తది. అంటే ఇక్కడ మనము ఈ మైక్రోఫోన్‌కి ఇక్కడ మనము చార్జర్ పెట్టుకోవచ్చు. ఇక్కడ మనకి ప్రెస్ అనే ఒక బటన్ ఉంటది. అంటే ఆన్, ఆఫ్. ఇది మనం ఇలా దగ్గరికి ఇలా పెట్టుకొని మాట్లాడితే వాయిస్ అనేది క్లియర్‌గా ఉంటది. ఇంకొకటి ఇది గూడా మనము ఫోన్‌లో చార్జర్ పెడతాం గదా! అక్కడ మనం కనెక్ట్ జేయాలి ఇలా. ఇట్లా ఫోన్ గదా ఇది, సపోజ్ ఇట్లా కనెక్ట్ జేసి వాయిస్ అనేది ఇవ్వాలి. ఇచ్చినప్పుడు మనకి ఏం డిస్టర్బెన్స్ ఉండదు. ఇప్పుడైతే నేనైతే ఫ్యాన్ వేసుకొని గూడా వాయిస్ ఓవర్ ఇస్తాను. అప్పుడైతే ఫ్యాన్ ఆఫ్ జేయాల్సొచ్చేది. ఇంకా అప్పుడు ఇగ మిగతా వాళ్ళకు డిస్టర్బెన్స్ అయితది గదా! ఉడకపోస్తది, చిరాకుగా అనిపిస్తది. అప్పుడు ఖచ్చితంగా మనకి ఇట్లాంటి వైర్‌లెస్ మైక్రోఫోన్ అనేది కంపల్సరీ యూజ్ జేయాలి. ఇది వచ్చేసి దీని కాస్ట్ 403 పడ్డది. అంటే 400 మీషోలో. ఎందుకంటే ఇప్పుడైతే నేనైతే అంత బడ్జెట్ ఇగ నా దగ్గర లేదు. మంచిగా మైక్రోఫోన్ కావాలంటే ఇంకా మనీ ఉన్నవాళ్ళు, లేదు నాకు మనీ లేదు, నాకు మనీ అంతగనం ఏం లేవు, నాకు కొద్దిగా అంటే అంటే తక్కువ బడ్జెట్‌లోనే కావాలంటే ఇట్లా నాలాగైతే తీసుకోవచ్చు. ఇంకా మీరు ఇంకా ఓకే, నాకు మనీ ఉన్నాయి నేను తీసుకోగలను అనంటే 2000, 3000 ఇంకా మీరు 10,000 వరకైనా తీసుకోవచ్చు. చాలా బానే ఉంటాయి. అంటే నేనైతే ఇగో ఇవైతే తీసుకున్నానని మీకైతే చెప్తున్నాను. 2 వచ్చినాయి. 2 మైక్రోఫోన్స్ అయితే వచ్చినాయి. మనకి చార్జర్ గూడా ఇచ్చిల్లు. ఇంకొకటి మామూలుగా నేను ఒకటి ట్రైపాడ్ యాడ్ చేసిన మీషోలో. బట్ అది ఏమైందంటే ఇక్కడ స్టిక్ అనేది కొంచెం వంకర పోయింది. బ్రేక్ అయిపోయింది. అందుకనేసి దాన్ని నేను రిటర్న్ పంపాను మళ్ళీ. మళ్ళీ పెట్టిన తర్వాత ఇగ నా దగ్గర అప్పుడు అమౌంట్ లేదు. అమౌంట్ లేదనేసి ఇగో నేను సెల్ఫీ స్టిక్ అయితే ఇక్కడ ఉంది గదా! లైట్ అనేది వచ్చింది. అంటే నేను అదే కిచెన్‌లో కుకింగ్ చేసినప్పుడు ఇక్కడ లైటింగ్ అనేది సరిగ్గా ఉండదనేసి ఇక్కడ లైటింగ్ ఉన్నది గదా అనేసి నేను తీసుకున్నాను. ఛార్జింగ్ అయిపోయింది యాక్చువల్‌గా. దీన్ని కూడా చార్జర్ వచ్చింది. ఇక్కడ బటన్ మనం ఆన్ చేస్తే లైటింగ్ వస్తది. ఇట్లా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఇట్లా లైటింగ్ వస్తది. ఓకేనా? కాకపోతే ఈ లైటింగ్ అనేది మనకు సరిపోదు వీడియోస్ తీయడానికి. అందుకనేసి నేను మళ్ళీ అమెజాన్‌లో వేరే లైట్ కూడా తీసుకున్నాను. ఇక మనకి బ్లూటూత్ కూడా వచ్చింది. ఇక్కడ బ్లూటూత్.
మనము ఫోన్లో బ్లూటూత్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, అది ఆన్ చేసి సెల్ఫీ అనేసి మనం క్లిక్ చేయాలి. పేర్ టు డివైసెస్ అని వస్తుంది. అప్పుడు సెల్ఫీ అని క్లిక్ చేస్తే మనము ఇట్లా ఇది మంచిగా వెళ్ళినప్పుడు కూడా ఇట్లా మనము వీడియో చేసుకోవచ్చు, బాగుంటుంది. ఓకేనా. ఇక్కడ మనము స్ట్రెచబుల్గా ఉంటుంది మనం సైజు, కాకపోతే లెంత్ అనేది తక్కువనే వస్తుంది కాబట్టి ఇది స్టాండ్ లాగా వచ్చింది. ఇట్లా పెట్టుకోవడానికి బాగుంటుంది కంఫర్ట్గా. దీన్ని మనం హారిజంటల్గా ఉంటే హారిజంటల్, వర్టికల్గా కావాలంటే వర్టికల్గా ఇలా బాగానే ఉంటుంది. దీన్ని మనము ఇట్లా టైట్గా చేసుకోవచ్చు. ఇక్కడ దీని కాస్ట్ వచ్చేసి 150 రూపీస్. ఇది కూడా తక్కువ ప్రైజే అండి. ఇది వచ్చేసి లైట్. ఇంకొకటి ఇది అమెజాన్లో తీసుకున్నాను. ఇక్కడ మనము అదే లాంగ్ టచ్ టర్న్ అన్నది కదా, ఇట్లా లాంగ్ టచ్ చేస్తే ఇట్లా లైట్ వస్తుంది. మనము కలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం కలర్ చేంజ్ అయింది చూడండి, బాగుంటుంది. ఇంకొకటి ఇప్పుడు ఆఫ్ అయిపోయింది. ఇప్పుడు కలర్ ఇంకొకటి చేంజ్ అయ్యేది ఇలా ఇట్లా మనకి 3 వస్తాయి. ఇప్పుడు ఇక్కడ అది ప్లస్ మైనస్ అంటే మనము లైటింగ్ అనేది ఎక్కువ కావాలంటే ఇట్లా అది ఇట్లా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇట్లా మైనస్ అంటే తక్కువలో కావాలంటే తక్కువ చేయడానికి ఉన్నది ఇట్లా చేసుకోవచ్చు. ఓకేనా. ఈ లైట్ అయితే బాగానే ఉంది, కాకపోతే మళ్ళీ అది ఛార్జింగ్ అది పెడుతూ ఉండాలి. దీనికి కూడా ఛార్జర్ అనేది వచ్చింది. దీని కాస్ట్ వచ్చేసి ఇది కూడా 400 వచ్చింది అమెజాన్లో. నేనైతే బెస్ట్ ఆప్షను మంచిగా అమెజాన్లో తీసుకుంటే బెటరు. ఎందుకంటే కొంచెము అంటే మీషోలో తక్కువ బడ్జెట్, కాకపోతే మనకి క్వాలిటీ అనేది కొంచెం తక్కువలోనూ అంటే బాగుండదు. నేనైతే బెస్ట్ ఆప్షన్ అయితే మంచి అమెజాన్, ఫ్లిప్కార్ట్లో మీరు ఆర్డర్ చేసుకోండి, తక్కువలో వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ట్రైప్యాడ్. ఇది కూడా నేను అమెజాన్లో తీసుకున్నాను. అసలు నేను ఇట్లా ట్రైప్యాడ్ లేక చాలా ఇబ్బంది పడ్డాను వీడియోస్ తీయడానికి. స్పెషల్లీ అసలు అంటే ఏదన్నా మామూలుగా స్టూల్ పెట్టి తీసుకునేదాన్ని, లేకపోతే బకెట్ పెట్టి తీసుకునేదాన్ని, లేకపోతే చీపురు ఉంటుంది కదా, చీపురికి రబ్బర్ బ్యాండ్ పెట్టి తీసుకునేదాన్ని. చాలా స్ట్రగుల్ పడ్డా. అసలు అప్పుడు ఇక మా బావ కూడా చూసి ఇక నీకు అంటే ఆర్డర్ చేసుకో మంచిగా, అది చాలా అంటే ఇబ్బంది పడతాను కదా, ఇక నీకు వీడియోస్ తీయాలని ఉంది కాబట్టి మంచిగా అంటే తను కూడా సపోర్ట్ చేసిండు. ఇది వచ్చేసి 799 రూపీస్ పడ్డది అమెజాన్లో. మనకి ఇక్కడ ఇట్లా ఇవి ఉంది కదా, మొత్తం మనకి లెంత్ 5 ఇంచెస్ అనేది ఇట్లా వచ్చినాయి. అందులో చేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ ఇట్లా పెట్టుకోవాలి. స్టాండర్డ్గా ఉంది. ఇంతకుముందు నేను మీషోలో తీసుకున్నదైతే అసలు గాలికి ఎక్కడ పడిపోతుందో అన్నట్టు ఉండేది. కాకపోతే అది నేను కొంచెం డ్యామేజ్ అయింది అనేసి రిటర్న్ ఇచ్చేసిన. ఇక మళ్ళీ ఆర్డర్ చేయలే, ఒకసారి అమెజాన్లో ట్రై చేద్దాం అనేసి ఇది అమెజాన్లో ట్రై చేసిన. ఇక బాగుంది. చూసారు కదా, మనకి ఎంత లెంత్ ఎంత హైట్లో కావాలంటే అంత హైట్లో అనేది మనము ఇలా చేసుకోవచ్చు. లేదు నాకు తక్కువ కావాలన్నప్పుడు అప్పుడు మనము ఇది ఉంది కదా, ఇట్లా చేసేసి ఇట్లా లాక్ చేసుకోవచ్చు. ఇట్లా తీయడానికి అంటే ఫిట్టింగ్ అనేది ఉంటుంది. ఇలా వస్తుంది. ఇక్కడ మనము ఇలా మనకు ఫోన్ అనేది రొటేషన్లో కూడా ఎలా పెట్టుకోవాలంటే ఇలా చేసుకోవచ్చు. ఇక్కడ కూడా మనకి టైట్ చేసుకోవడానికి ఉంటుంది. ఇక్కడ ఫోన్ అనేది మనము ఇక ఫిట్ చేసుకొని ఇట్లా వీడియోస్ అనేది అయితే కుకింగ్ వీడియోస్ కూడా చేసుకోవచ్చు. ఇట్లా డౌన్ కూడా ఆప్షన్ ఉంటుంది మనకి. ఇట్లా ఇది అమెజాన్లో. దీని కాస్ట్ అయితే చెప్పిన కదా 799 రూపీస్. ఇంకా ఇప్పుడు నేను మనకి తక్కువ హైట్లో కావాలంటే ఇవోలా చేసుకోవచ్చు. ఇది ఏంటంటే ఫస్ట్ యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళ కోసం అయితే నేను ఈ వీడియో అయితే పెడుతున్నాను. కొంతమందికి తెలిసే ఉంటుంది, నేను వాళ్ళ కోసం అయితే కాదు.
ఎవరైతే యూట్యూబ్ స్టార్ట్ చేయాలి, నేను సక్సెస్ కావాలనుకుంటున్నారో వాళ్ళ కోసం అనేది ఇది చెప్తున్నాను. యాక్చువల్గా నేను ఇది రీసెంట్గానే తీసుకున్నా. అసలు నేను యూట్యూబ్ స్టార్ట్ చేసింది ఎప్పుడు స్టార్ట్ చేసిన, కాకపోతే ఇక నేను చదువుకునేదాన్ని, నేను అంతా ఇక ఇప్పుడు ఇవి తీసుకోవాలి అని అంత ఇంట్రెస్ట్ అప్పుడు ఏం పెట్టలేదు. కాకపోతే అందులో వ్యూస్ రావాలనేసి ఆశ బాగుండే. ఆశ ఉండాలంటే ఖచ్చితంగా మనకు మనీ ఉండాలి. ఇట్లా మనము ఎక్విప్మెంట్స్ కూడా తీసుకోవాలి. ఓకేనా. నేను అమెజాన్లో అది మీకు అంటే లింక్ అనేది ఇస్తాను. ట్యాగ్ అనేది నాకైతే ఇప్పుడు ట్యాగ్లో పెట్టడానికి ఆప్షన్ అయితే లేదు కాబట్టి నేను మామూలుగా నేను డిస్ప్లే మీద అంటే నేను ఇప్పుడు యూట్యూబ్ ఇదంతా చేసిన కదా, వీడియో చేసిన కదా, దాని మీద పెడతాను. కావాల్సిన వాళ్ళు తీసుకోండి. ఓకేనా. బాయ్ బాయ్. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.